మేజర్గా ఏంటంటే బాబు గారిని అనేసరికి ఎమోషన్ టచ్ అయిపోయింది మనకి. ఎందుకంటే ఆయన 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 లాంటి వ్యక్తి భారతదేశంలో ఇంకొకళ్ళు లేరని బలంగా నమ్మే వ్యక్తులమ్మా. అలాంటి వ్యక్తిని అనకూడని భాషలో అతను అనేసరికి ఇంకక్కడ అది కూడా ఇక్కడ చెప్పినట్టు సేమ్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మనం దాన్ని చేయకపోతే ఇది స్టేట్ అంతా ఇదే పద్ధతి అంటే మొదలు పెడతారు వీళ్ళు. గతంలో మనం చూసాం లాస్ట్ పొలిటికల్ సంబంధం లేకపోయిన రోజుల్లో సిటిజన్గా గమనించేవాళ్ళు. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ జనరేట్ అవుతాయి. అలాంటి ఎవడానికి వీలు లేదు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సిందే. అంటే దట్ మీన్స్ అక్కడ క్వశ్చన్ చేయాల్సిందే. ఆమె థాట్ ప్రాసెస్కి సపోర్ట్ చేయాలనిపించింది. ఆమెతో పాటు కేర్ తీసుకుంటూ ఆమెతో పాటు వెళ్ళాను. ఓకే, మీరు వెళ్ళేసరికి వైసీపీ వాళ్ళు ఉన్నట్టున్నారు అక్కడ. వైసీపీ వాళ్ళు ఉన్నారు. అంతకుముందు కొంతమంది మీద అటాక్ చేశారు, మహిళల మీద అటాక్ చేశారు అని చెప్పి అన్నారు. మీరు వెళ్ళాక వాళ్ళు వెళ్ళిపోయారా? అతను ఏం చేశారంటే, అతను ఎప్పుడైతే బాబు గారిని అక్కడ చిల్లీస్ మన పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్న చిల్లీస్ దగ్గర తిట్టాడో, తిట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి మనసులో భయం వచ్చింది. రాంబాబు గారికి భయం వచ్చి అతను చేసిన తప్పని అతనికి అర్థమైంది, నాకు తెలిసి. అర్థమయ్యి దాన్ని అప్పుడే బయటకు వచ్చి, ఇప్పుడు మేము అందరం వెళ్ళినప్పుడైనా సరే బయటకు వచ్చి, అమ్మా నిజంగా నేను పొరపాటు చేశాను, నిజంగా మాట జారడం పొరపాటే, నేను లైఫ్లో మాట జారాలన్న ఉద్దేశంలో లేను అని చెప్పి నిజంగా అందరూ దండం పెట్టి క్షమాపణ చెప్పుంటే ఎవరో ఏం జరిగేది కాదు, అసలు ప్రశాంతంగా అయిపోయేది. తర్వాత నేను ఇంట్లో సారీ చెప్పాను, మామూలు దాక్కొని సారీ చెప్పాను చెబుతున్నారు కానీ, మా నాన్న సారీ చెప్పాడని వాళ్ళందరూ చెబుతున్నారు కానీ, అతను నిజంగా అందరి ముందు బయటకు వచ్చి సారీ చెప్పాల్సింది. డిఎస్పీ ఉన్నారు, సిఐలు ఉన్నారు, తర్వాత అందరూ నాయకులు ఉన్నారు. నీకు ఎందుకు అన్యాయం జరుగుద్ది? జరగదు. ఎందుకంటే అందరూ మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా. ఖచ్చితంగా అతను సారీ చెప్పక ఇంకొంచెం విద్వేషాన్ని పెంచడం కోసం జనాల్ని వాళ్ళ యొక్క రౌడీ షీటర్లను వాళ్ళందరినీ పెట్టుకొని, మేడం గారు చెప్పినట్టు మాధవి వాళ్ళ అత్తగారిని మన టీడీపీలో లీడర్ ఒక ఆమె వెళ్తే ఆమెను వెంటబడి కొట్టి చేస్తే ఆ వీడియో చూసి జనాలు ఆ వీడియో గ్రూప్లోకి ఎట్లాగైతే వచ్చిందో అది చూశాక, మాధవి గారు బయలుదేరారని తెలిసాక వాలంటరీగా వేల మంది లేడీస్ వాలంటరీగా బయలుదేరి వచ్చినప్పుడు నిజంగా ఉప్పెను తప్పించుకోవడం కోసం నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పుంటే అతను అసలు ఎలాంటి ఇష్యూ ఉండేది కాదండి. Like, share and subscribe to Rajaniti channel.